కి స్విచ్డ్ షాట్ అని పేరు పెట్టారు. న్యాయంగా అయితే రైల్వే షాట్ అని పేరు పెట్టారు. లేవరి టైం అయిపోయింది. హలో నాన్న. ఎలా ఉన్నావు రియా? హైదరాబాద్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్ నాన్న. వన్ మోర్ థింగ్, రాజు గురించి కొన్ని డీటెయిల్స్ తెలిసాయి. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని కలిసాను. కొత్త ప్లేస్, జాగ్రత్త రియా. ఐ టేక్ ఆల్ ది కేర్. ఐల్ కాల్ యూ టుమారో. ఇగో ఈడున్నాడు. ఏంటి ఇక్కడ? మన వండర్ఫుల్ బిహేవియర్ చూసి ఓపెనర్ జైల్లో షిఫ్ట్ చేశారు. వీళ్ళందరికీ మనమే రోల్ మోడల్. ఆ తర్వాత రాజు కథలో ఏం జరిగింది? ఏమైందమ్మా? నిన్ను పోలీసులు తీసుకెళ్లారని తెలిసి నా గుండె పట్టేసినట్టయింది. వాళ్ళు నిన్నేం చేస్తారోనని నాపై ప్రాణాలు పైనే పోయాయి. ఏం కాలేదు కదమ్మా. అయినా దానికి ఏ లోటు చేశావని ఇలా అడవులు పట్టుకుని పోయింది. ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు కాళ్ళని ఎంత మన గురించే మాట్లాడుకుంటున్నారు. అది తిరిగి రాకపోతుందా? ఒక మంచి కుర్రాడిచ్చి పెళ్లి చేయకపోతానా అనుకున్నాను. ఇప్పుడు ఆశ పోయింది. అమ్మా, అక్కకి పెళ్ళైపోయింది. ఎప్పుడు? 4 ఏళ్ళు అయిందంట. ఎవరు చేసుకుంది? మనవాడేనా? అయినా నా పిచ్చి కాని ఇల్లే వద్దని వెళ్ళిపోయిన దానికి కులం మతం పడుతుందా? సాయినాథ, నువ్వే చల్లగా చూడు స్వామి. ఎవరిని చేసుకున్నా ఎక్కడున్నా అది చల్లగా ఉంటే చాలు. నాకు వెళ్ళాలని లేదు రాజు. అదేంటది? కాలేజ్ ఫ్రెండ్స్ తోనే కదా. మైసూర్ ఎంత బాగుంటుందో తెలుసా? పెద్ద పెద్ద కోటలు, ఏనుగులు, గుర్రాలు. అది కాదు రాజు, నాకు టెన్షన్ గా ఉంది. మీ అక్కేంటో పోలీసులేంటో. అబ్బా ఏం కాదులే. ఈ సంవత్సరం అలాగే లీగ్స్ లో నేనే హైయెస్ట్ స్కోరర్ను కదా. రంజీకి సెలెక్ట్ అవుతాను కదా. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా. తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను. ఏంటి? పర్లేదు, నువ్వే కదా, చూడు. నిత్యా, హాయ్. 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 ఎరా నీకు అసలు టైం సెన్స్ లేదా? అదేంటి టైంకి వచ్చాం కదా. టైంకి రావడం టైం సెన్స్ కాదు, అప్పుడప్పుడు రాకపోవడం. అర్థం చేసుకోరు ఎదవ ఎదవ. నిత్య బై. బాయ్ రాజు. పావురానికి పంజరానికి. రాజు అంటే నువ్వే కదా? అవును. మీ అక్క పంపించింది. ఈ అడ్రస్ దగ్గర వెయిట్ చేయి, మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఈ గొడవలో పడి నీ లైఫ్ పాడు చేసుకోవద్దు. మీ అకౌంట్ నేను కాంటాక్ట్ చేస్తే ఇదిగో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నంబర్. వెళ్ళండి వెళ్ళండి. పదరాజు. అన్నా, ప్రొజెక్టర్ ఆఫ్. వచ్చే అక్క, వెనక్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఆపేయడానికి ఇది ఆట కాదురా, యుద్ధం. ఇంకా ఎన్ని రోజులక్క? అలా మాట్లాడకురా, ఇది 1000 ఏళ్ల యుద్ధం. నువ్వు మారిపోయావు అక్క. నీ మాటలు కూడా మారిపోయాయి. నువ్వు అచ్చం వెళ్ళలాగే మాట్లాడుతున్నావు. తన గురించి కాదు, నీ గురించి ఆలోచించు. ఇప్పటికే నువ్వు పోలీసుల కళ్ళలో పడ్డావు. అది మన ఇద్దరికి మంచిది కాదు. వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి. నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు. అందుకే మా వాళ్ళతో చెప్పి నిన్ను మీ అమ్మని మలేషియా పంపించి ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళనండి. అక్కడ నువ్వు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను. అయినా కూడా వెళ్ళనండి. ఏ ఎందుకు? ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి. క్రికెట్
ప్రైవేట్ వ్యక్తుల కనుసనలలో మెదులుతున్న ఒక బానిస క్రీడ. తెల్లవాళ్లు పోతూ పోతూ మన కంటకట్టిన ఇంపీరియలిస్టిక్ గేమ్. ఆటకి ఇంపీరియలిజానికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. ఊరుకోన్నా ఇన్నాళ్లకు బామ్మర్దిని కలిసినావు మజాక్ ఆడాలి గాని మాటలంటారా ఏంది? అవును తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ చూసావా? ఒకసారి కలిసానన్నా, హైదరాబాద్ లో మ్యాచ్కి వచ్చినప్పుడు నెట్స్ లో బౌలింగ్ కూడా వేసా. అవును రాజు, ఇన్ని గేమ్స్ ఉండగా నీ క్రికెట్ అంటేనే ఎందుకు ఇష్టం? ఏ గేమ్ లో అన్నా ఒకే పాయింట్ ఒకే గోల్, కానీ క్రికెట్ లో అలా కాదు కదా. ఒకే బాల్ కి 6 runs కొట్టొచ్చు. మస్తు చెప్పినారా బాయ్. చెప్పాం కదరా, అది పిలిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే బ్యాకప్ తో వచ్చిండే వాళ్ళం. కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్ గా చేసి మొన్న ఎస్ఐ అయ్యాడు రా. 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు, వీడినెక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. రాయ్, నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను. మరే హుయే మురళీ సాబ్ కి కసం. పోరా. రాజు వాళ్ళ అమ్మ ఇచ్చింది భగవాన్ దాస్కి ఇవ్వడానికి. సరే, ఈ ఎండలో టీ ఏంటి సేటు? అలవాటైపోయిన ప్రాణం రా. సేటు, ఒక గంట షాప్ చూస్తున్నావు, బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికి? భగవాన్ దాస్ కి ₹1,00,000 ఇవ్వాలి కదా, ఇచ్చేసి వస్తాను. చూడేశ్వర్, డబ్బుకో సూత్రం ఉంది. ఎడం చేతి నుంచి కుడి చేతి మారేలోపు మనకు కొంచెం లాభం ఉండాలయా. ఊరికో సేటు, ఆ భగవాన్ దాసు 4 రోజులు డబ్బులు కట్టకపోతే పిచ్చుకోకలా కరిసేస్తాడు. ఈ గ్యాప్ లో వచ్చేంత లాభం వస్తది. నేను మొన్న జైలుకి వెళ్ళాను చూడు. ఆ బాబాగాడు బ్లూ ఫిల్మ్ కేసులోనే కదా. నీకు 100 సార్లు చెప్పా, బామ్మ అడిగింది సత్యారిచ్చిందిరే, నేను ఇచ్చింది సత్యారిచ్చిందిరే. మధ్యలో బ్లూ ఫిల్మ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సేటు, నువ్వు చెప్పు. జైల్లో నాకు ఒకడు పరిచయం అయ్యాడు. జీవితంలో ఎవరు ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతారో రాత రాసిన బ్రహ్మకు కూడా తెలియదంటారు. శ్రీను కూడా నాకు అలాగే దొరికాడు. అతి త్వరగా మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా అభిరుచులు ఆలోచనలు కూడా కలిశాయి. నాకు బెయిల్ వచ్చింది. బయటికి వెళ్ళే ఈ నెంబర్కి ఫోన్ చేయి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు. సీను బెయిల్ కి డబ్బులు లేవండి, ఏదోలా మీరే అరేంజ్ అయ్యింది సార్. డబ్బులా? శ్రీనుకి చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని. డబ్బుల గురించి అయితే నాతో మాట్లాడద్దు. సార్ 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 ఒక్క నిమిషం సార్. నా దగ్గర చైన్ ఉంది, ఏదైనా బంగారు కొట్లు అమ్మి పెట్టండి సార్. కాకి బంగారం నా వల్ల కాదు. అయ్యో సార్, మా బాధ మీకు ఎలా చెప్పుకోవాలి? మాది భోగనాథపురం, పేరు వినే ఉంటారు. కరుడు కట్టిన దొంగల ముఠ, ఊళ్ళో కూళ్లు కొల్లగొట్టాం, బస్తాల కొద్ది బంగారం సంపాదించాం. కానీ అదంతా ఒకప్పటి మాట. పోలీసులంతా నాశనం చేశారు. ఇక్కడ బంగారు షాప్కి వెళ్ళినా మా ఫోటోలే ఉంటాయి. బంగారం కొనలేం, అమ్మలేం. మీరైతే ఎలాంటి అనుమానం రాదు. ఒక్కసారి అమ్మి పెట్టరా సార్. మాకెంతో సాయం చేశారు, మాతో కూడా బాగా కలిసిపోయారు. మీకు ఒక ఆఫర్ ఇద్దాం వద్దు, అనుకుంటున్నాను. ఆ ఆఫర్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? డబ్బులు బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి? నాకు డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ముఖ్యం. అయినా మందు సోడా కలిసినంత ఈజీగా ఫ్రెండ్షిప్ డబ్బు కలవు. శ్రీను డబ్బు అంటున్నాడు కదా, నువ్వు ఆగు, నువ్వు చెప్పు. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, కానీ మేము ఎక్కడ అమ్ముకోలేం. మార్కెట్ లో కేజీ ధర ఈజీగా 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మేము మీకు ఆఫర్ గా ఇప్పిస్తాం. ఆ తర్వాత ఏ బంగారు షాప్ లో అమ్మినా ఏ ప్రాబ్లం ఉండదు. 1,00,000 పెట్టుబడి, 2 లక్షల లాభం.
ఏమంటారు? లక్ష కాదు 2 లక్షలు. ఇంకో 1,00,000 పెట్టుబడి నాది. పక్కన దానికి టైం డబ్బులు ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. పెద్ద risk. అమ్మా మేము భోగనాథపురం చేరుకున్నాం. దోస్త్ నేను అంత ఓకేగా? మీట్ మై ఫ్రెండ్ సోలమన్ అండ్ ఇప్పుడు పరిచయాలకు సమయం కాదు. అసలే మా మీద పోలీసు నిఘా ఎక్కువైంది. ఊర్లో పికెట్ కూడా పెట్టారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కారు పంపించేయండి. ముందు నేను నడుస్తా ఉంటాను. 10 అడుగుల దూరంలో చడిచప్పుడు కాకుండా నడవండి. ఎక్కువ ఇతనే మా పెద్దన్న. మొన్న అమలాపురంలో దొంగతనం చేసి గోడ దూకుతుంటే పాపం కాలు ఇరిగింది. అంతకు ముందు 2-3 సార్లు ఏమైందో తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకురా? ఎంత కావాలి? 1 కిలో. ఎంత చెప్పారు? 2 లక్షలు. అదేంట్రా సీను, 3 లక్షలు కదా? అంటే నా దోస్తానికి కొంచెం డిస్కౌంట్ ఇచ్చా. డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వెవడరా? నాలుగా మన వాళ్ళందరూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని సంపాదించిన సొత్తురా ఇది. నీకేం హక్కు ఉందనరా తగ్గించావు? అంతే అన్న, నా విషయంలో నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు. మన సుబ్బరాజుకి ఎంతకన్నా ఎక్కువ తగ్గించావు. నీకోసం ఎన్నిసార్లు చేయగలేదు నేను. సరే సరే ఏడు పాప, అదే ధరకు పట్టుకుపోండి. దీంట్లో 1 కేజీ తీసుకోండి. మరీ ఎక్కువ గీరకండి అన్న. 24 క్యారెట్టే. వామ్మో, నా ఎంట పెట్టారు ఎంద్రో. నేను అసలే పరిగెత్తలేను రోయ్. సారీ దోస్త్, ఎవడో గెట్ నోట్ కంప్లైంట్ ఇచ్చాడు. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. మీరు ఇక్కడే ఉండండి, నేను బంగారం తీసుకొని వస్తా. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. వర్షం కూడా పడేటట్టుంది. సీన్ ఇంకా రాలేదుగా. పాపం పోలీసులు దొరికిపోయాడేమో. మనకన్నా ముందే పరిగెత్తాడు. ఆడలా దొరుకుతాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి సీన్ మీద అనుమానమా? ఇక్కడికే కదా వచ్చాం. గుడిసెలేవి? బాబు, ఇక్కడ గుడిసెలుండేవి. మీరు బంగారం బ్యాచియా? అవును. బంగారం కొనడానికి వచ్చినప్పుడు రైడ్ జరిగిందా? ఆ. పిచ్చోళ్ళారా, బంగారం అమ్మేది వాళ్లే, రైడ్ చేసేది వాళ్లే, దొంగలు వాళ్లే, పోలీసులు వాళ్లే. వాడు ఎలా రుద్దారా? ఏంటి న్యాయం చూస్తున్నావు ఏంటి? అందరూ కలిసి చేసిందే కదా. మార్నింగ్ జెంటల్మెన్. గుడ్ మార్నింగ్ సార్. నౌ విల్ బి సెలెక్టింగ్ దిస్ ఇయర్స్ రంజీ టీమ్. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ లో 2 ఫామ్ లో లేకపోవడం వల్ల, మరో 2 రిటైర్ అయిపోవడం వల్ల కొత్తగా 4 ప్లేయర్స్ కి అవకాశం ఇస్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. సార్, మన డాక్టర్ గారు అబ్బాయి రామ్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. రామ్ కదా, గాట్ యు. ఆ భీమవరం కుర్రాడు శ్రీపతి, హాఫ్ స్పిన్నర్, ఈ సీజన్ లో 52 వికెట్స్ తీశాడు. ఇస్ ఇట్ ఇంప్రెసివ్? గుడ్. సార్, మా కుర్రాడు తెలుసులేవయ్యా, రైల్వే రాజు, దిస్ ఇయర్స్ టాప్ స్కోరర్. విల్ టేక్ హిమ్ ఇన్, నో ప్రాబ్లం. సార్, మీరిక్కడ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను. అంటే సార్, జనరల్ గా ఇలాంటి మీటింగ్స్ కి హానరరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్ కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరం కూర్చొని డిస్కస్ సార్. ఏమైంది సార్? సార్, మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు. వాడి వల్ల మా వాళ్ళు 5 పోయారు. పోలీసులు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది. వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైకి పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు. సార్, దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. రాజు,
మీ ఇంట్లో నక్సలైట్ సెలక్షన్ కమిటీలో పోలీసులు ఉన్నంత వరకు కష్టం రాజు.